టాలీ అయింది. అనవసరంగా మరి సాయిరెడ్డి గారిని మరి ఇందులోకి లాగారా అని కూడా నాకు ఆ ఫోటోలు చూస్తే అనిపించింది. కాకపోతే మరి వాళ్ళు వేరే యాంగిల్స్ ఏవో చెప్తున్నారు, వారికి డబ్బు ఇచ్చారని, ఇంకోటని అది నేను పూర్తిగా ఫాలో అవ్వలేదు. కానీ ఐ థింక్ యాజ్ ఫార్ యాజ్ ద డెలివరీ ఆఫ్ దట్ బాయ్ ఇస్ కన్సర్న్, ఆ ఫోటోలన్నీ కూడా మరి ఆ శాంతి గారు చెప్పినట్టు సుభాష్ గారు, శాంతి గారు అఫీషియల్ గా వివాహం చేసుకోకపోయినా వాళ్ళు కలిసి ఉన్నారని ఆ హాస్పిటల్ ఫొటోస్ అన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాయి. కాబట్టి ఆ గర్భానికి కారణం విజయసాయి రెడ్డి గారు అని అనటం సముచితం కాదు, అనుచితం అని నేను అనుకుంటున్నాను. రైట్, అంతవరకు బాగానే ఉంది. మీరు చెప్పింది మీ అబ్జర్వేషన్ చాలా ఇదిగానే ఉంటుంది, నాకు తెలుసు. కాబట్టి ఐ టు అగ్రి, దాంట్లో రెండో ఇది లేదు. కాకపోతే క్రక్స్ ఆఫ్ ది ఇష్యూ ఏంటి? ఆమె భర్తగా చెప్పబడుతున్నా, లేదా భర్తే మదన్ మోహన్ అనే వ్యక్తి పోయి ఒక కంప్లైంట్ ఇచ్చాడు ఎండోమెంట్స్ కమిషనర్కి. అయ్యా, మీ శాఖలో పనిచేస్తున్న అసిస్టెంట్ కమిషనర్ గారి భర్తను నేను, ఇట్లా జరిగింది, నాకు అన్యాయం జరిగింది, ఏదో విచారణ జరిపించండి, నాకు న్యాయం చేయండి, ఏదో ఇచ్చుకున్నాడు. అక్కడే ఎందుకు ఇచ్చాడు కంప్లైంట్? పోలీసులకు ఎందుకు వెళ్ళాలి? అది మన పని కాదు కదా, ఎవరికి ఇవ్వాలో మనం చెప్పం కదా. సరే, అయిపోయింది. ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు ప్రశ్నిస్తే ఎవరిని ప్రశ్నించాలి?